2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఒక జాతి మీడియాతో కలిసి కొంతమంది రాజకీయ ప్రముఖులు చేసిన విమర్శలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులని ఇబ్బడిముబ్బడిగా చేసేస్తుంది. పరిమితికి మించి అప్పులు చేస్తుంది. ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీలంకను కూడా దాటిపోయి దిగజారిపోయే పరిస్థితులు వచ్చాయి అని చెప్తూ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు అక్షరాల 10 లక్షల కోట్లు అని ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చి చంద్రబాబు నాయుడికి ఏం తెలియదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 లక్షల కోట్లు అప్పు చేసింది అని ఆయన ప్రకటించారు. ఆ తరువాత వచ్చిన పురంధరేశ్వరి చంద్రబాబు చెప్పిన తప్పు, పవన్ కళ్యాణ్ చెప్పిన తప్పు, నేను చెప్పిందే రైట్, 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు అని చెప్పి ప్రకటించి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసేస్తుంది, ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా శ్రీలంకను దాటిపోతుంది, కాబట్టి మీరు అప్పులు ఇవ్వకండి, అసలు ఆర్థిక సహాయమే చేయకండి, పేదవాళ్ళు ఏమైపోతే మనకేంటి, మీరు ఒక్క రూపాయి కూడా సహాయం చేయకండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూపాయి కూడా వెళ్లకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. తర్వాత నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలో ఒక తెలుగుదేశం ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు అక్షరాల 6 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పు 2014 నుంచి 19 వరకు చేసిన అప్పు 4 లక్షల కోట్లు అయితే 2019 నుంచి 24 వరకు చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్లు, మొత్తం 6 లక్షల కోట్ల రూపాయల అప్పుని రాజ్యసభాముఖంగా చెప్పినా కూడా ఆమె మాటల్ని బేఖాతరు చేస్తూ మా విష ప్రచారం మాదే అన్నట్లు ఒక 10 టీవీ ఛానల్స్, ఒక 2 పత్రికలు ఇదే పనిగా ఓదరగొడుతూ విష ప్రచారం చేశారు. మధ్యలో ఒక టిక్టాక్లో డ్యాన్సులు వేసుకున్న ఒకరిని తీసుకొచ్చి వాడి ఒక కోట్ తగిలించి వీడు ఒక పెద్ద ఆర్థికవేత్త, ఆర్థిక నిపుణుడు అని డిబేట్లో కూర్చోబెట్టి వాడితో చెప్పించారు. ఏమని చెప్పించారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 లక్షల కోట్లు దాటిపోయి 15 లక్షల కోట్లు అయిపోయింది, ఇంకా దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు పని చేయట్లేదు అని చెప్పేసి వాడు చెప్తాడు. దానికి కొనసాగింపుగా ఒక జాతి మేధావి ఒక పార్టీని పెట్టి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఐఏఎస్గా రిటైర్ అయిపోయి ఆ పదవిని కూడా మచ్చ తెచ్చేటట్లుగా ఒక మేధావిలాగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత అప్పు ఉంది, ప్రతి వ్యక్తి మీద నెత్తి మీద ఎంత అప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు అని చెప్పేసి ఆయన ప్రకటిస్తాడు. వీళ్ళందరూ చెప్పినట్లుగా మనం నమ్ముకుందాం. వీళ్ళందరూ చెప్పిందే నమ్మించి జనం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతగాక 2 సంవత్సరాల కరోనాను కూడా తట్టుకొని అన్ని పథకాలను వర్తింపజేసి ఈ పథకాలను ఇచ్చిందని సంతృప్తి ఉన్నా కూడా ఇంత అప్పు ఉందని చెప్పి వీళ్ళు బెదరగొట్టేసరికి ఆలోచనలో పడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తరువాత శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలని ప్రకటించారు. 14-15 లక్షల కోట్ల నుంచి ఒక్కసారిగా 10 లక్షల కోట్లకి తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందో మనకు తెలియదు, ఆయన చెప్పారు కాబట్టి మనం నమ్మాలి. ఏ పథకానికైనా డబ్బులు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అప్పు అసలు విషయాన్ని బయట పెట్టాల్సి వస్తుందని చెప్పి బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా కాలం గడిపేసి ఇప్పుడు 5 నెలల తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ బడ్జెట్లో చెప్పిన లెక్క ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. 15-14 లక్షల నుంచి 10 లక్షలకు వచ్చింది శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు. ఆ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా 6 లక్షల కోట్లకి వచ్చేసింది. మరి ఆ లెక్కలన్నీ ఏమైపోయాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిండు అసెంబ్లీలో చెప్పారు. దీనికి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఏ తేదీలతో ఏ పత్రికల్లో ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేశారో లెక్కలతో సహా డేట్లతో సహా చెప్పి ఇది 6 లక్షల కోట్లు ఎలాగైపోయిందో మీరు చెప్పండి, అంటే మీరు చెప్పింది తప్పే కదా, మీరు మోసం చేశారు కదా జనాల్ని అని ఆయన అడిగారు. అలాగని ఆయన అడిగారు కదా అని మనలాంటి వాళ్ళు ఎవరైనా సాధారణ ప్రజలు ఎవరైనా మీరు మోసగాళ్ళు కదా, ఆ రోజు తప్పు చెప్పారు,
చంద్రబాబు నాయుడు గారు మీరు 10,00,000 కోట్లు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు 12,00,000 కోట్లు అన్నారు. పురంధరేశ్వరి గారు మీరు 14,00,000 కోట్లు అన్నారు. ఆర్థిక మేధావి గారు మీరు 15,00,000 కోట్లు అన్నారు. ఇంకొక జాతి మేధావి వచ్చి ప్రతి వాడి మీద ఎంత తప్పు ఉందని చెప్పారు. మీరు చెప్పినవన్నీ తప్పుడు లెక్కలు కదా! మీరు మరి మోసగాళ్ళే కదా! మోసం చేశారు కదా జనాల్ని. అబద్ధాలు చెప్పారు కదా అని ఎవరైనా ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయకండి. ఎందుకంటే అలా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టి జైల్లో పెడతారు. వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్మే పరిస్థితికి ఆ టీవీ ఛానల్సు, ఆ 2 పత్రికలు, 300 రకాల సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే నిజమని మనం నమ్ముకొని లోపల అది అబద్ధం అని తెలిసినా కూడా బయటికి మాత్రం ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు అవుతాయి. కేసులు పెడతారు. కాబట్టి ఎవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలెవ్వరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గానీ, అబద్ధాలను గానీ, గూండాయిజాన్ని గానీ, దౌర్జన్యాలను గానీ, దోపిడీలను గానీ ఎక్కడా ప్రశ్నించకండి. ఇసుక దోపిడీని ప్రశ్నించొద్దు, మద్యం దోపిడీని ప్రశ్నించొద్దు, అరాచకాలను ప్రశ్నించొద్దు, పోలీసులు చేసే దౌర్జన్యాలు ప్రశ్నించొద్దు, అక్రమంగా కేసులు పెడితే ప్రశ్నించొద్దు. మీరు చేయాల్సిందల్లా మౌనంగా 5 సంవత్సరాలు భరించడమే.